నా పేరు కామరాజు, మాది కబేల సెంటర్ విజయవాడ. దర్శనం అయిపోయిందా? ఇప్పుడే బాగా అయింది దర్శనం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు మాత్రం సూపర్ ఉన్నాయి. అడిగడికి మాకు మంచినీళ్ళు ఇస్తున్నారు. పైన టెంట్లే కానీ ఏదే కానీ మాకు బాగా చేశారు. చక్కగా కింద లడ్డు ప్రసాదాలే కానీ లేకపోతే భోజనాలే కానీ మందు బిళ్ళలే కానీ మంచినీళ్ళే కానీ అన్ని బాగా జరిగినాయి. లేజర్ షోలు కూడా, తర్వాత ఈ బయట ఈ డెకరేషన్లు కూడా ఈ సంవత్సరం బాగా జరిగినాయి. పోయి సంవత్సరం ఇంత బాగా చేయలేదు జగన్ గారి ప్రభుత్వంలో. జగన్ గారి ప్రభుత్వంలో బాగా చేశారంటున్నారు. ఎవరన్నారు? అక్కడ లైటింగ్ పెట్టారా, లేజర్ షోలు పెట్టారా? అసలు మామూలుగా అసలు మమ్మల్ని శివరాత్రి కిష్టలోకి స్నానానికి పంపించారండి? పంపించలేదు. ఈ సంవత్సరం మాత్రం దసరా ఏర్పాట్లు బాబు గారి హయాంలో బాగా జరిగినాయి. అది మాత్రం అమ్మవారి మీద ఒట్టు, నిజంగా బాగా జరిగినాయి. అడిగడికి మాకు మంచినీళ్ళే కానీ లేకపోతే భోజనాలే కానీ దర్శనం ఫ్రీ కానీ బాగా జరిగింది. అది అంటే బాబు గారు హయాంలో, జగన్ గారి కన్నా బాబు గారి హయాంలో బాగా చేశారంటారు. ఇప్పుడు బాబు గారు ఎందుకంటే మాది లోకలే, మేము సంవత్సరం ఇక్కడ దర్శనం చేసుకోవడానికి 6 నెలలకు ఒకసారైనా అమ్మవారి గుడికి వస్తుంటాం. పోయిన 5 సంవత్సరాలు అసలు బాగా ఏర్పాట్లు జరగలేదు. ఈ సంవత్సరం అంతకుముందు బాబు గారి హయాంలో బాగా జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు బాబు గారి హయాంలో బాగా జరిగినాయి. మధ్యలో జగన్ గారి హయాంలో మాత్రం నిజంగా ఏమీ జరగలేదు, ఎంత ఏర్పాట్లు చేయలేదు. ఎర్రటంలో కాలుకుంటూ వెళ్ళాం. ఎప్పుడు జగన్ గారి హయాంలో. బాబు గారి హయాంలో అడిగడికి చక్కగా కింద గ్రీన్ ప్లాట్ వేశారు, పైన ఎండ రాకుండారు, మంచి నీళ్ళే ఇచ్చారు, మాకు అన్ని బాగానే చేశారు. భక్తులకి మాత్రం ఇబ్బంది లేకుండా బాగా జరిగినాయి. చంద్రబాబు హయాం కన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జగన్ గారు హిందువులకు ఎక్కువ చేశారని చెప్తున్నాడు ఆయన ప్రెస్ మీట్ లో. మరి ఆయన అబద్ధాలు చెప్తాడు సార్. ఆయన చిన్నపిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆయన ఎల్కేజీ పిల్లడు. ఆయన చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన జైల్లో గీల్లో వేయాలి అలాంటివి కాదు. ఆయన్ని చిన్నపిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. అది తిరుపతి లడ్డు గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఆయన కల్తీ జరగలేదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 355 రూపాయలకి కొని 320 రూపాయలకి అమ్మటం ఏంటి సార్? 355 రూపాయలకో 340 రూపాయలకో కొంటున్నారంట, 320 రూపాయలకి ఇస్తున్నారంట తిరుపతికి. నాకైతే దాని మీద పూర్తి అవగాహన లేదు. నేను రోజు పేపర్ చదువుతాను, టీవీ చదువుతాను. దాన్ని బట్టి ఇప్పుడు నీ దగ్గర 2 రూపాయలు కొని నేను 3 రూపాయలకి అమ్ముకుంటా ఏ వస్తువైనా, అది పిన్నిస్ కా నుంచి ఏదైనా. నెయ్యి ఏంటి సార్? ఒక చోట 324 ఎంతకో కొని ఒక చోట 315 రూపాయలకి అమ్ముతున్నారంట. అది నాకు కొంచెం అవగాహన ఉంది. అది మాత్రం కల్తీ జరిగిన మాట వాస్తవమే. అది వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. మేము సామాన్యులు, అంత పెద్ద విషయాలు చట్టం తర్వాత ఆ గవర్నమెంటే చూసుకునేది. అది వాళ్ళ పాపమని వాళ్ళే పోతారు. భాస్కర్ రావు, ఎక్కడి నుండి వచ్చారు సార్? విజయవాడ. ఎలా జరిగింది సార్ దర్శనం? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగున్నాయి. ఏ విధంగా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఏర్పాట్లు అసలు ఎక్కడ ఇబ్బంది పడకుండా దర్శనం ఫ్రీగా నడిచింది. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. మీరు చెప్పండి, దర్శనం అయిందా? భోజనం అది కూడా బాగుంది, వేడివేడిగా దర్శనం బాగా మధ్యలో పాలు వాటర్ ఇస్తున్నారు. ఏ ఇబ్బంది లేదు. ఎక్కడి నుండి వచ్చారు సార్? సార్ ఇప్పుడు దర్శనం ఎలా అయింది? దర్శనం బాగానే అయింది. ఏర్పాట్లు ఏమనిపిస్తున్నాయి సార్ మీకు? ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయండి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా, బాగా చేశారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. అంటే నేను కంపేర్ చేసి మాట్లాడాను కానీ ఈ రోజు వరకు బాగానే ఉన్నాయి. అదే అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడో వచ్చుంటా నేను, అప్పటికి ఇప్పటికి మనకు గుర్తుండొచ్చు. అంటే గత ఏడాది రాలేదు సార్? నేను గత ఏడాది రాలేదండి. అందువల్ల ఏంటంటే నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఇవి బాగానే ఉన్నాయి. మీ పేరు? జ్యోతి అండి. ఎక్కడి నుండి వచ్చారండి? హైదరాబాద్. దర్శనం అయిందండి? దర్శనం బాగా జరిగింది. ఎలా జరిగింది? బాగా జరిగిందండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు బాగున్నాయండి. మంచిగా ఇక్కడ కింద నుంచి పై వరకు టెంట్లు వేసారు, లేకపోతే ఎండలో పడిపోతారు అందరు. చాలా బాగా చేశారు. ఈ లైన్ లో మిల్క్ వాటర్ సప్లై చేస్తున్నారా? మిల్క్ ఇచ్చారు, వాటర్ వేడి మిల్క్ ఇచ్చారు. బాగుంది. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా భక్తులకు సంబంధించి? ఏమీ లేదండి, అన్ని చక్కగా చేశారు. తోపులాట ఏమైనా జరుగుతుందండి? ఏమి లేదు. పోలీసులు వాలంటీర్లు సహకరిస్తున్నారా భక్తులకి? సహకరిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఈ ఏడాది వచ్చారండి మీరు? ఈ ఇయర్ వచ్చాను నేను. బాగుంది సార్, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. చూస్తుంటాం టీవీలో. ఈ సంవత్సరం వచ్చాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయింది. ఇలా చాలా బాగుంది. ఎంత సమయం పట్టింది సార్? 2.5 గంటలు ధర్మ దర్శనము, 2.5 గంటలు. చాలా బాగుంది. సత్యనారాయణ రెడ్డి అండి. ఎక్కడి నుండి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చాం. దర్శనం ఎట్లా జరిగింది సార్? చాలా అద్భుతంగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు సంబంధించి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి, ప్రసాదాలు బాగున్నాయి, అన్న ప్రసాదం కూడా బాగుందండి, చాలా బాగుంది. క్యూ లైన్ లో సిబ్బంది సహకరిస్తున్నారా భక్తులకి? బాగా సహకరిస్తున్నారు. తోపులాట ఏమైనా జరుగుతుందండి? లేదు, ఎక్కడికక్కడ బాగా చేస్తున్నారు. దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. పిల్లలకి వాటర్ ఇట్లా సప్లై చేస్తున్నారా? మిల్క్ వాటర్ అయితే ఇంత అద్భుతంగా నేను ఎక్కడ చూడలేదండి. ఎందుకంటే ప్రతి చోట కూడా బండిల్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ పెట్టేసి ఎక్కడికక్కడ బాగా ఇస్తున్నారు. భోజనశాల కూడా
మజ్జిగ చాలా అద్భుతంగా ఉన్నది. ఏ ఒక్కటి కూడా ఇంత అద్భుతంగా నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుందండి, చాలా బాగుంది, ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ప్రతి సంవత్సరం వస్తుంటాను, కానీ ఈ సంవత్సరం ఈ మధ్యకాలంలో కొంచెం తేడా ఉండేది. ఇప్పుడు మాత్రం ఈసారి మాత్రం చాలా బాగుందండి. ప్రసాదం కూడా చాలా బాగుంది. తేడా ఏంటి సార్? తేడా అంటే ఇప్పుడు మజ్జిగ ఉంది అనుకుందాం, చాలా చిక్కగా ఉంది, మంచిగా ఉన్నది, చక్కగా ఫ్లూయెంట్ గా పోస్తున్నారు. లడ్డు ఉంది, చాలా టేస్ట్ ఉన్నది. మామూలు దానికి ఇదివరకు ఉన్న దానికి దీనికి తేడా ఉంటుంది కదా, అలా టేస్ట్ ఉందండి. అదే గత దానికి ఇప్పుడు దానికి తేడా ఉంది. నిన్న లడ్డూలు నింపుకున్నాడు, లడ్డు అట్లా బాగుందండి. పేరు? వెంకట్రావు అండి, ఎక్కడి నుండి వచ్చారండి? ఫారెన్ సెంటర్. దర్శనం అయిపోయిందండి. బాగానే జరిగిందండి. ఎట్లా బాగానే జరిగిందండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అంటే దూరం నుండి వచ్చే వాళ్ళ భక్తులకి అయితే ఇబ్బంది లేకుండా అన్ని బాగా సెట్ చేస్తారంటారు. ఏర్పాట్లు అయితే బాగానే జరిగింది. వాటర్ ఎట్లా మిల్క్ సప్లై చేస్తున్నారు? సప్లై బాగానే ఉందండి. ఇక్కడ వాలంటీర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, సిబ్బంది సహకరిస్తున్నారా భక్తులకి? బాగానే ఉందండి. ఏర్పాట్లు అయితే బాగానే మరి ఉన్నాయి. గత ఏడాదికి ఈ ఏడాదికి ఎంత తేడా తెలుస్తుందండి మీకు? లేదు బాగానే ఉన్నాయండి. ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. గత ఏడాది కన్నా బాగానే ఉన్నాయా లేకపోతే గత డెకరేషన్ కూడా బాగా చేశారని చెప్తున్నారు. బాగున్నాయి. భోజనాలు కూడా నిన్న తిన్నాం, ఈరోజు తినలేదు, కానీ భోజనాలు కూడా బాగున్నాయి. ఏమండి మంచిగా చెప్పాలి, చెడు చేయడానికి అవునా కదా, ఎందుకనాలి మనం. బానే ఉంది. బాగా జరిగిందండి దర్శనం. బాగానే జరిగింది. ఎక్కడి నుండి వచ్చారు మీరు? అజరాపేట అండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి గుడి దగ్గర? బాగానే ఉన్నాయి. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అన్ని బాగా చూసుకుంటారు. బాగానే చూసుకుంటున్నారు. వాటర్ మిల్క్ సప్లై చేస్తున్నారా టైంకి? ఎక్కడికెక్కడికి వాటర్ సప్లై ఉంది. ప్రతి ఏడాది వస్తారా? ఈ ఏడాది వచ్చారమ్మా? కుదిరిన విడిగా రోజులు ఎక్కువ వస్తాము. ఇప్పుడే మదర్ టైంలో అయితే ఇదే రావడం. అంటే జనం తడిసి విడిగా ఎలా అయిందమ్మా దర్శనం? బాగా అయిందండి. భోజనం కూడా చాలా బాగుంది. వాటర్ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. బాత్రూమ్స్ అవి కూడా నీట్ గా ఉన్నాయి. అంతా మంచిగా ఉందండి. మీరు చెప్పండి బాబాయ్. మంచిగా ఉంది, బాగా దర్శనం చేసుకున్నావా? చేసుకున్నాను. ఎలా ఉంది? ఖాళీ ఉందా, రస్గా ఉందా? ఖాళీగానే అయిపోయింది అన్న. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయండి. సూపర్ ఉన్నాయా? ప్రతి ఏడాది ఎవ్రీ ఇయర్ వస్తుంటావు నువ్వు? ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఈ ఇయర్ బాగుందా, లాస్ట్ ఇయర్ బాగుందా? ఈ ఇయర్ బాగుంది. ఏం బాగుంది ఈ ఇయర్? ఈ ఇయర్ మీరు చెప్పండి అమ్మా. ఎవరి ఇయర్ వస్తూ ఉంటాను. ఎవరి ఇయర్ ఉన్నట్టే ఇయర్ కూడా ఉంది, చాలా బాగుంది. కాకపోతే నిన్న మొన్న ఫ్లోటింగ్ ఉంది అన్నారు, మాకేం అంతేం అనిపించలేదు. 1 hour లో దర్శనం అయిపోయింది. ఏర్పాట్లన్నీ బాగా చేశారు. బాగుంది సార్, మాత్రం బాగుంది. తర్వాత నుంచి బాగుంది. థ్యాంక్ యూ. నా పేరు లలిత్ కుమార్. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము గుడివాడ నుంచి వచ్చాము. ఇప్పుడు ఎలా జరిగిందమ్మా దర్శనం? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గుడి దగ్గర? బాగున్నాయి. భోజనాలు అవి కూడా చాలా బాగున్నాయి. భోజనాలు బాగున్నాయమ్మా? చాలా బాగున్నాయండి. లైన్ లో పాలు నీళ్లు ఇస్తున్నారా? వాటర్ వాటర్ ఇస్తున్నారు. సిబ్బంది బాగా సహకరిస్తున్నారా? సహకరిస్తున్నారు. ప్రతి ఏడాది వస్తుంటారా? ఈ ఏడాది వచ్చారు? ప్రతి సంవత్సరం వస్తాం మేము. ప్రతి సంవత్సరం వస్తుంటారు. అంటే బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా, బాగానే చేశారు ఆయన. ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఏమి లోటుపాట్లు లేవు, బాగా చేశారు. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ అండి, చాలా సూపర్, చాలా బాగుంది. ఏంటి సింపుల్ ఎక్సలెంట్ అని చెప్పారంటే? ఒకటే మాట, ఎక్సలెంట్, ఇంకా చెప్పేదే లేదు. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయా? చాలా సూపర్ అండి, చాలా బాగున్నాయి. క్యూ లైన్ లో వాటర్ మిల్క్ సప్లై చేస్తున్నారు. అంతా బాగున్నాయండి. ఇదివరకు అసలు భోజనం ఎప్పుడన్నా గుడికి వస్తే భోజనం చేయటానికి కూడా ఉండేది కాదు. అలాంటిది వాళ్ళ అసలు అన్ని బాగున్నాయి. ఇది బాగోలేదు అని చెప్పటానికే లేదు అసలు. గత 5 ఏళ్లలో హిందూ దేవాలయాల పైన కొంత నిర్లక్ష్యం వహించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి అంటున్నారు. సరే, మరి బాబు గారు వచ్చారు కదా, బాగానే చేస్తున్నారా? మరి బాగా చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ బాగా చేస్తున్నారండి. చేయటం లేదని చెప్పుకోవడానికి అసలు లేనే లేదు. చాలా బాగుంది. తిరుపతి లడ్డు కూడా కల్తీ జరిగింది అంటున్నారు కదమ్మా, ఒక భక్తురాలుగా మీరు ఏమనుకున్నారు? యాక్చువల్ గా ఏమనుకుంటమే ఉందండి, అది చాలా తప్పు కదా అది చేయటం. అలా